నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాల జిల్లా వార్తలకి స్వాగతం. విద్యుత్ వినియోగదారుల సేవే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగిత్యాల విద్యుత్ శాఖ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే పట్టణంలోని ప్రధాన కూడల్లో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమం విశేష స్పందన పొందింది. అసలు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? విద్యుత్ ప్రమాదాల పట్ల అధికారులు ఇస్తున్న సూచనలేంటి? పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. జగిత్యాల పట్టణంలో కూడా ఈ ప్రజాబాట అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రపంచం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే కరెంటు లేకుండా అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. మరి అలాంటి కరెంట్ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని అంటే ఇలా నిత్యావసర వస్తువును పక్కకు పెడితే ఇలా ప్రకృతి ప్రసాదించే పంచభూతాలు గాలి, నీరు, ఆకాశము, ఇందులో విద్యుత్ శక్తి చేరిందని చెప్పడానికి సందేహం లేదు. మరి అలాంటి విద్యుత్ శక్తిని మనము మంచికే వాడుకోవాలి. దానితో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. మరి మనం చూస్తుంటాం అక్కడక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కరెంటుతో. అది ఏంటిది? ఒక చిన్న నిర్లక్ష్యంతో ఏముంటుంది? ఆ చిన్న పొరపాట్లు మనం ఏం చేస్తున్నామంటే మాకు తెలిసింది అక్కడక్కడ జరుగుతున్న ఉన్న కారణాలు ఏంటంటే మనము సర్వీస్ వైర్ వాడతాం. సర్వీస్ వైర్కి ఇనుప వైర్ వాడకూడదు. సర్వీస్ వైరుకు ఇనుప వైర్ వాడకూడదు. ఇన్సులేటెడ్ కోటెడ్ వైర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సపోర్ట్గా జియో వైర్ కాకుండా ఇన్సులేటెడ్ వైర్ వాడడం. అదేవిధంగా ఇంట్లో ఏంటి కూలర్ ఉంటుంది, అది ఐరన్ది కాకుండా ప్లాస్టిక్ది వాడడం. అదేవిధంగా ఫ్యాన్లు ఉంటాయి, ఆ ఫ్యాన్లు లూజ్ కనెక్షన్ చూసుకోవడం. అక్కడక్కడ లూజ్ లైన్లు ఉంటాయి. ఆ లూజ్ లైన్లలో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అతి త్వరలో తొందరగా వచ్చి అది రెక్టిఫై చేసే కార్యక్రమం ఉన్నది. కానీ మీ ఇచ్చ మీరు ఏదో చేస్తామని చెప్పేసి ఆ ఎలక్ట్రిక్ చూసుకొని ఆ ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా ఇలా ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం వ్యవస్థనే ఖరాబ్ అవుతుంది. అందుకని ఏ విషయం ఉన్నా ఏ సమస్య ఉన్నా మాకు తెలియజేయాలి. మేము అతి త్వరలో వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఈ చిన్న కారణాల వల్ల ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పేసి మీకు తెలియజేయడం అవుతుంది. మరి ఆ చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే, ఆ సమస్యలు ఏమైనా ఉంటే ఆ చిన్న పొరపాటు చేయకుండా ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 సెక్షన్ పరిధిలో ఈ గౌరవనీయులైన సిఎండి గారి ఆదేశానుసారం మా జిల్లా రఘుసారథి ఎస్సీ జైత్యాల గారి ఆదేశానుసారం ఈ పల్లెబాట పట్టణ బాట తరహాలో ఈ ప్రజాబాట ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైతే మనకు విద్యుత్ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ టోల్ ఫ్రీ నెంబరు పెట్టి 1912తోని ఎటువంటి ప్రాబ్లం అయినా ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ టైంలోనైనా 24/7 విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటారని, మా విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలియజేయడం. ఇంకొకటి, మీకు ఇంకా ఏమన్నా ఇబ్బందులు కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ ఇది ప్రజాబాట మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు ఈ ఎట్టి బస్సులోనైనా మీకు సమస్యలు ఉన్నాయన్నీ క్లియర్ చేయడానికే ఈ ప్రజాబాట పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా ఇమీడియట్గా మాకు ఇప్పుడే చెప్పండి, మేము నోట్ చేసుకొని త్వరితగతిన మేము దాన్ని పరిష్కరించి మీకు సాల్వ్ చేస్తాము. మీకు ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా, మన కరెంటు బిల్లు విషయం కానీ, లూజ్ లైన్స్ ఉన్నా కానీ, మిడిల్ పోల్లో ఏమైనా అవసరం పడ్డా కానీ, నా వైర్లు కిందికి అట్లా జూలా ఉండడం కానీ, నా పాత పోలు ఇరిగే పరిస్థితులు ఉన్నా కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంట్లో కరెంటు సమస్యలు, మన లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా, నేను ఇప్పుడు రాబోయే వేసవి కాలం గురించి అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించడం జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్యలు తెలియజేస్తే వెంటనే దానికి తగ్గట్టు మేము పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. జగిత్యాల పట్టణ కేంద్రంలోని తహసీల్ చౌరస్తా గురువారం నాడు విద్యుత్ శాఖ అధికారులు సందడితో కిక్కిరిసిపోయింది. విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అధికారులు వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తూనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న
అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ మరియు రామ్జీ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ యొక్క ప్రాథమిక బాధ్యత కేవలం విద్యుత్ సరఫరా చేయడం మాత్రమే కాదని అది నాణ్యంగా మరియు ఎటువంటి అంతరాయం లేకుండా ఉండటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి విద్యుత్ ఉద్యోగి వినియోగదారులకు అందుబాటులో ఉంటూ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని వారు తెలిపారు. విద్యుత్ ఉపకరణాలు, వైర్ల విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని అధికారులు సూచించారు. ISI మార్కు ఉన్న నాణ్యమైన వైర్లను వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలను 80% వరకు నివారించొచ్చని తెలిపారు. ఇళ్లలో తప్పనిసరిగా ఎర్తింగ్ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూసుకోవాలని, తడి చేతులతో స్విచ్లు ముట్టుకోవద్దని హెచ్చరించారు. వర్షాకాలం లేదా తేమ ఉన్న సమయంలో విద్యుత్ స్తంభాలను, స్టే వైర్లను తాకవద్దని కోరారు. ఈ ప్రజాబాట కార్యక్రమంలో అధికారులు నొక్కి చెప్పిన మరో ముఖ్య విషయం టోల్ ఫ్రీ నెంబర్ 1912 వినియోగదారులకు తమ వార్డుల్లో వీధి దీపాల సమస్యలున్నా, ట్రాన్స్ఫార్మర్ల వద్ద మంటలు వస్తున్నా లేదా ఇంట్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడినా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా 1912కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఈ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారని, దీనివల్ల తక్కువ సమయంలోనే సమస్య పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చారు. సాధారణంగా విద్యుత్ బిల్లులు లేదా కనెక్షన్ల విషయంలో వినియోగదారులకు అనేక సందేహాలు ఉంటాయి. కార్యాలయాలకు వెళ్లలేని వారు, సామాన్య ప్రజల కోసం అధికారులు నేరుగా వీధుల్లోకి వచ్చి ఈ ప్రజాబాట నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు కూడా అధికారులతో నేరుగా ముచ్చటించి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది, లైన్మెన్లు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక వినియోగదారులు పాల్గొన్నారు. విద్యుత్ అనేది ఎంత అవసరమో అది అంత ప్రమాదకరమని, కాబట్టి అప్రమత్తతతో ఉండి ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని అధికారులు పిలుపునిచ్చారు. చూసారుగా, జగిత్యాల విద్యుత్ అధికారులు చేపట్టిన ఈ ప్రజాబాట కార్యక్రమం వినియోగదారుల్లో ఎంతో అవగాహన నిలిపింది. మీరు కూడా మీ ఇంట్లో నాణ్యమైన విద్యుత్ పరికరాలను వాడండి. ఏవైనా సమస్యలుంటే వెంటనే 1912కి ఫోన్ చేయండి. సురక్షితంగా ఉండండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.